హాయ్ అండి, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నా కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇంతకు ముందు లేని అనుభూతి ఏదో ఇప్పుడు ఆమెని నిలవనివ్వడం లేదు. అది తన మనసులో అతని పట్ల పెంచుకున్న ప్రేమ వలన, లేదంటే ఆ రోజు రాత్రి అలా అతనితో గడిపినందువలన అనేది తెలియక కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోతుంది. వెంటనే అతని మొహంలో అసహనం. ఫాస్ట్గా లేచి సరిగ్గా సర్దుకొని ఆమెకి కొంచెం కూడా తగలకుండా కూర్చుంటాడు. ఆ కూర్చోవడంలో నొప్పి మళ్ళీ కలుక్కుమని టాబ్లెట్స్ వేసే టైం అవడంతో అవి తీస్తాడు. రూమ్లో ఎక్కడా వాటర్ ఉండవు. తెచ్చుకోవడానికి చిరాగ్గా లేవబోతూ ఉంటే నే తెస్తాను అంటూ పరుగున కిందకి వెళ్తుంది మాయా. విసిగ్గా చూసి మళ్ళీ టాబ్లెట్ పక్కనే పెట్టి పెయిన్కి వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంటాడు డెవిల్. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి బాటిల్ తీసి మళ్ళీ డోర్ వేసేసరికి అక్కడ కల్పన చూస్తూ కనిపిస్తుంది. ఒక క్షణం షాక్ అయినా ఎందుకో అంతకు మునుపులా ఫ్రీగా ఉండలేక తలదించేస్తుంది. ఏదో తప్పు చేసిన ఫీలింగ్ తనలో. వెంటనే ప్రత్యక్షమైపోతుంది. ఎవరు అనుకుంటున్నారా? మాయా ఇన్నర్ వన్. ఏదో ఏంటి నీ బొంద, వాళ్ళ అబ్బాయిని చంపడానికి వచ్చి అనుకోకుండా అతనితో ప్రేమలో పడిపోయి మళ్ళీ అతన్ని షూట్ చేసి చావు అంచుల వరకు తీసుకువెళ్ళావు. అత్తయ్య, రాజీబామ, అను వదిన మంచివాళ్ళు కాబట్టి ఇంకా నిన్ను ఒక్క మాట కూడా అనకుండా, అసలు ఏమైంది అని కూడా అడగకుండా, కనీసం కోపంగా కూడా చూడకుండా మర్యాద ఇస్తున్నారు. కానీ అత్తయ్య ఇప్పుడు నన్ను నిలదీసి అడిగితే మాయా విన్నట్టు నేను అబద్ధం చెప్పలేను, లేదు ఇంకా నేను వీళ్ళని మోసం చేయలేను అని ఇన్నర్ వన్ని గొంతులో నొక్కి కళ్ళ నిండా నీళ్లతో తల ఎత్తకుండా బాటిల్ పట్టుకుని అడుగు ముందుకు వేస్తుంది. కల్పనని కరెక్ట్గా దాటి టైంలో ఆగు మాయా అని వినిపించి మళ్ళీ ఆగిపోతుంది. కానీ ఆమె తల మాత్రం అలాగే నేలకి అతుక్కుపోయినట్లు ఉంటుంది. ఆ బాటిల్ ఎవరికి? మీ అబ్బాయికి. టాబ్లెట్స్గా? ఎందుకో డౌట్ వచ్చి అడుగుతారు కల్పన. అవును అన్నట్లు తల ఊపగానే వేరే బౌల్లో ఫిల్టర్ నుండి వాటర్ పట్టి స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టి ట్యాబ్లెట్స్ వేసేటప్పుడు ఎప్పుడు హాట్ వాటర్తో కానీ లేదంటే లుక్ వామ్ వాటర్తో కానీ మాత్రమే వేయాలి. కూల్ వాటర్తో అస్సలు వేయకూడదు. 2 నిమిషాలు వెయిట్ చేయి అంటారు. నిజమే, తనకి ఆ విషయం తెలుసు. కానీ ఏదో ఆలోచిస్తూ ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుని వెళ్ళిపోతుంది. అసలు తన బ్రెయిన్కి ఏమైందో అని తనను తానే తిట్టుకుంటూ అక్కడే నిల్చుంటుంది మాయా. వాటర్ గ్లాస్లో పోసి అందిస్తూ మాయా అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆమె చెయ్యి గట్టిగా పట్టేసుకుంటుంది కల్పన. మాయ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతూ చూస్తుంది. అటు ఇటు చూసి మాయా రైట్ హ్యాండ్ని ఆవిడ తల మీద పెట్టించుకుని చాలా సీరియస్గా, ఒకే ఒక్కటి అడుగుతాను, నిజమే చెప్పు మాయా, నిజంగా అర్జున్ని షూట్ చేసింది నువ్వేనా? మాయా ఇన్నట్టు అయిపోయింది. తను అనుకున్నదంతా అయిపోయింది. ఇప్పుడే అనుకుంది నిలదీస్తే ఏం చెయ్యాలా అని. బయటికి కాదు, కనీసం మనసులో అనుకున్నా కూడా జరిగిపోయింది. ఓసే పిత్త పరిగి మొహందానా, అడుగుతున్నారుగా చెప్పు. మేడ్స్తో వాటర్ తెప్పించుకునే తెలివితేటలు లేవు కానీ దీని మొహానికి పగ పేడ, అందులో పురుగులు కావాలి.
అని తనను తానే తిట్టుకుంటూ కల్పనని చూస్తూ ఉండిపోయింది మాయా. మాయా, నిన్నే చెప్పు, అర్జున్ని షూట్ చేసింది నువ్వేనా అని మళ్ళీ అడుగుతారు. ఇంకా అబద్ధాలు చెప్పకూడదు. చెప్పను అని పెద్ద హరిశ్చంద్రుని పెళ్ళం చంద్రమతి దేవి చెల్లెల్లాగా ఇందుకే మనసులో శపథాలు చేస్తావుగా, ఏడు అని మళ్ళీ ఎన్నో తిట్టేసరికి గట్టిగా నిట్టూర్చి ఆవిడ కళ్ళల్లోకి చూడలేక తలదించుకుని అవును నేనే అంటుంది చిన్న వాయిస్తో. ఆ మాటకి ఆవిడ మాయ చేయి వదిలేసి అలాగే నిల్చుండిపోయి, అంటే నువ్వు నిజంగానే మా అజిత్ని చంపడానికి ఇక్కడికి వచ్చావా? మరింతగా తడబాటు ఆవిడ స్వరంలో. అది మాయకి తెలుస్తున్నా కూడా, అవును, డెవిల్ని చంపడానికి ఇక్కడికి వచ్చాను, షూట్ కూడా చేశాను, ఇదే నిజం అంటుంది. కల్పనకి ఆల్రెడీ వసంత్ కొంత చెప్పడంతో ఇంకా మనసు ఆగక, అయితే నీకు ఇదివరకే పెళ్లి కూడా అయిందా? కోపం ఆపుకోలేక భుజాలు కూడా పట్టుకుని నిలదీస్తుంది కల్పన. మాయకి కూడా చాలా రోజుల నుండి మనసులో మోస్తున్న బరువు వద్దు అంటున్న బయటికి వచ్చేసి గట్టిగా అరుస్తూ, అవును, నాకు ఇదివరకే పెళ్ళయింది. నా హస్బెండ్ని చంపింది ఎవరో కాదు, మీ అబ్బాయే. మీ అబ్బాయే, డెవిల్నే. అందుకే చంపాలని వచ్చాను. కానీ ఇప్పుడు అంటూ ఆపై చెప్పలేక బుగ్గల మీదుగా జారిన నీటిని తుడుచుకుంటూ పరుగులాంటి నడకతో డెవిల్ రూమ్కి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక్కడ కల్పన ఒక బొమ్మలా అలాగే నిల్చుండిపోతుంది చాలాసేపటి వరకు. వాటర్ తేవడానికి వెళ్ళావా, లేదంటే ట్యాంకర్ మాట్లాడడానికి వెళ్ళావా? విసుగ్గా అడుగుతూ గ్లాస్ అందుకుని టాబ్లెట్స్ వేసి మళ్ళీ పడుకుంటుంటాడు డెవిల్. కానీ మాయకి మాత్రం కన్నీళ్ళు ఆగవు. వద్దు అనుకుంటున్న తన గతం, ఆ గతంలో ఉన్న వ్యక్తులు, ఇప్పుడు కొత్తగా తన మదిలో తిష్ట వేసి కూర్చున్న డెవిల్, అందరూ కనిపిస్తూ ఉంటే తల పట్టుకుని సోఫాలో కాళ్ళు పైకి ముడిచి కూర్చుని ఆ గతంలోకి వెళ్ళిపోతుంది. కల్పనతో అలా గట్టిగా అరిచి చెప్పేసరికి భయం, బాధ, కోపం అవేమీ వేరే వాళ్ళ మీద కాదు, తన మీద తనకే. ఏం చెయ్యాలి అని వచ్చింది. చివరికి ఏం చేసింది? ఆఖరికి తన వల్ల ఇప్పుడు అరుణ్ కోమాలోకి వెళ్ళి ఏ దిక్కు లేకుండా ఒంటరిగా అనాథగా పడి ఉన్నాడు. అక్కడ వాళ్ళ అమ్మ, అవును అమ్మ అనుకుంటూ ఏదో గుర్తు వచ్చి ఫాస్ట్గా ఇంటికి కాల్ చేస్తుంది. కానీ అసలు ఎవరు లిఫ్ట్ చేయరు. టెన్షన్తో మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. కానీ నో ఆన్సర్. ఇంకేం చేయలేక పిచ్చిదానిలా తలపట్టుకుని అక్కడే సోఫాలో కాళ్ళు పైకి ముడిచి కూర్చుని తన గతంలోకి జారిపోతుంది. ఇది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. సో ఇక్కడ మాయా నేమ్ సమయ, ముద్దు పేరు శ్యామ్. ఓకే కదా ఫ్రెండ్స్? శ్యామ్, ఏం తింటున్నావు అంటూ వచ్చి పక్కనే కూర్చుని చూస్తాడు అరుణ్. ఏముంది, ఆలు పొరాటా, అమ్మకి వచ్చిన ఏకైక వంట అని చేత్తో పరోటా పట్టుకుని పీక్కుంటూ మేక నమిలినట్లు ఆ మామూలు సౌండ్ చేస్తూ నవ్వులుతూ తింటూ ఉంటుంది మాయా. ఆహా, ఆ సౌండ్ ఏంటే బాబు అని గట్టిగా నవ్వుతూ ఉంటే లోపల నుండి పూనం వచ్చి, అరుణ్ ఎందుకంత నవ్వు అంటూ అరుణ్కి కూడా ప్లేట్ పెట్టి ఒక ఆలు పొరాటా ఇస్తుంది. అది చూసి మళ్ళీ ఇద్దరు పక్క నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు? తన ఇద్దరి పిల్లల్లో నవ్వు మొహాలు చూసి సంతోషం ఒక పక్క ఉన్నా అదేంటో తెలుసుకోవాలి అని తాపనతో అడుగుతారు పూనం. అది మమ్మీ అంటూ అరుణ్ స్టార్ట్ చేయగానే మాయ వెంటనే అరుణ్ నోటిని తన లెఫ్ట్ హ్యాండ్తో మూసేసి చెవి దగ్గర, రే చెప్పావు అంటే నిన్న నేను నీ రూమ్లో చూసిన బీర్ బాటిల్స్ గురించి అమ్మకి చెప్పేవలసి వస్తుంది, చూసుకో. అమ్మో వద్దు అని వెంటనే నువ్వు ఆపి, ఏం లేదు మమ్మీ, ఏదో జోక్ చెప్పింది అంటూ పూనంని లోపలికి పంపించేయాలని
నాకు బాదం పాలు చేస్తా అన్నావు అంటూ గుర్తు చేస్తాడు. అయ్యో మర్చిపోయాను, ఇప్పుడే చేసుకుని వస్తాను అని లేస్తే నాకు కూడా అంటూ చెప్తుంది మాయా. సరే సరే అని ఆవిడ వెళ్ళగానే అయితే హనీగాడి ప్రపోజల్కి ఓకే చెప్పేశావా? నోట్లో పరోటా ముక్క పెట్టుకుని అడుగుతాడు క్యాజువల్గా. కానీ మాయాకి మాత్రం పొరపడి అని తగ్గుతూ టెన్షన్తో చూస్తుంది. వాటర్ గ్లాస్ అందించి ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తాడు అరుణ్. వాటర్ గబగబా తాగేసి, నీకు ముందే తెలుసా వాడు నాకు ప్రపోజ్ చేస్తాడని కొంచెం సీరియస్గా అడుగుతుంది. నాకేంటి, అందరికీ తెలుసు, ఒక్క నీకు తప్ప. నీ స్టడీస్ అయ్యాకే మ్యారేజ్ అని హనీగాడే అందరినీ రిక్వెస్ట్ చేసి ఒప్పించాడు. అందుకే నేను కూడా ధైర్యంగా అబ్రాడ్కి ప్లాన్ చేసుకుంటున్నా. వెళ్తే మళ్ళీ 2 years అక్కడే అంటూ తింటూ ఉంటాడు. అప్పటికి మాయాకి తన చుట్టూ జరిగేవి అన్నీ మళ్ళీ రివైండ్ అవుతాయి. జాహ్నవి ఆంటీ, ముఖేష్ అంకుల్ తనని ట్రీట్ చేసే విధానం, రోహన్ తనతో ఉండే నేచర్ అన్నీ ఒక్కసారిగా గుర్తు వచ్చేసరికి అర్థమవుతుంది. నిజమే, నాది నిజంగా మట్టి బుర్రనే. నిన్న హనీ ఎంత ఫీల్ అయ్యాడో అని లోపలే ఫీల్ అవుతూ ఉంటే, ఇంతకీ ఏం చెప్పావాడికి అని మళ్ళీ అడుగుతాడు అరుణ్. నాకు ఇదంతా తెలియదురా, అందుకే నాకు ప్రజెంట్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేశాను. బేలగా చూస్తూ చెప్తుంది. ఒక్కసారిగా అరుణ్ ఫేస్ రెడ్గా అయిపోయి, నీకు అసలు బుర్ర ఉందేనే? పాపం నీ లవ్ కోసం ఎన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాడో తెలుసా? మనం హిందూ, జాహ్నవి ఆంటీ వాళ్ళు క్రిస్టియన్స్. అయినా కూడా ఆంటీ అంకుల్ అసలు ఏమీ ఆలోచించలేదు. నీ కోసం వాడి కోసం మాత్రమే ఆలోచించి వెంటనే ఓకే చెప్పేశారు. నువ్వు చూస్తే అంటుంటే 2 గ్లాసుల్లో బాదం పాలు పట్టుకుని నవ్వుతూ వస్తారు పూనం. ఇంకా ఇద్దరు ఆ టాపిక్ అక్కడితో ఆపేసి టిఫిన్ చేసి ఆ బాదం పాలు కూడా తాగి వెళ్ళిపోతారు. ఎప్పట్లాగానే మాయా రోహన్ బైక్ మీద, అరుణ్ తన బైక్ మీద అతని ఆఫీస్కి. బయట నవ్వుతూ వెయిట్ చేస్తున్న రోహన్ని చూడగానే మనసు చివుక్కుమంటుంది మాయాకి. రోజులా గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేయలేక చిన్నగా నవ్వి బైక్ మీద కూర్చుంటుంది సైలెంట్గా. రోహన్ కూడా ఇంకేమీ అనకుండా తనకి టైం ఇవ్వాలి అనుకుంటూ సైలెంట్ అయిపోతాడు. కాలేజీకి రాగానే దిగి బాయ్ హనీ అనగానే గబుక్కునే చేయి పట్టుకుని ముందుకి లాగి, బుజ్జమ్మ, నేను నిన్ను ప్రపోజ్ చేశా అని నాతో మాట్లాడడం లేదా? బాధగా అడుగుతుంటే అతని కళ్ళలో తడి కూడా చూస్తుంది మాయా. ఏదోలా అనిపించింది. లేదు హనీ, అలా ఏం కాదు, కానీ కొంచెం టైం పడుతుంది అంతే అంటుంది. సరే, కానీ నీ అల్లరి నేను ఎక్కువ రోజులు మిస్ అవ్వలేను బుజ్జమ్మ. ప్లీజ్, నీకు ఇష్టం లేకపోతే మళ్ళీ ఆ టాపిక్ ఎప్పుడూ తీసుకురాను. కానీ నువ్వు ఇలా దూరంగా డల్గా మాత్రం ఉండకు ప్లీజ్ అంటాడు చేయి వదులుతూ. వెంటనే మాయ నవ్వేసి తనే చొరవగా చేపట్టుకుని, అదేం లేదు వంకాయ్, నేను నిజంగానే బాగానే ఉన్నాను. మాట్లాడుతూ ఉంటే వెనక నుండి రీతు, రేణు పిలుస్తారు. ఇంకా బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి మెల్లిగా రోజులు గడుస్తూ ఉంటాయి. సరిగ్గా 2 నెలల తర్వాత అరుణ్కి అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ వస్తుంది. అదే టైంలో రోహన్కి వాళ్ళ కంపెనీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా ఇద్దరు ఒకేసారి మాయాన్ని వదిలి వెళ్ళాలి అన్నప్పుడు అందరూ చాలా ఫీల్ అవుతారు. అందరికంటే ఎక్కువగా మాయా. ఒక్కతే అయిపోతున్న ఫీలింగ్ తనది. అలా అని వాళ్ళకి వద్దు, ఆగిపోండి అని చెప్పలేదు. తన కెరియర్ గురించి తనకెన్ని ఆశలు ఉంటాయో వాళ్ళకి కూడా ఉంటాయి కాబట్టి బాధగా చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పూనం, మీకు ఓకే అయితే ఎలాగో శామ్ మా ఇంటి కోడలే కాబట్టి శామ్కి హనీకి మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా, మీరేమంటారు
అంటూ డైరెక్ట్గా అడిగేస్తారు జాహ్నవి. శ్యామ్తో పాటు రోహన్ కూడా షాక్ తింటారు ఆ మాట విని. అప్పటి వరకు అసలు శ్యామ్ తనకి ఓకే కూడా చెప్పలేదు. ఇప్పుడిప్పుడే తనకి క్లోజ్ అవుతుంది. నైట్ టైం కాల్స్ చాటింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా ఫోర్స్ చేస్తే కంప్లీట్గా ఎక్కడ నో చెప్పేస్తుందా అని అతని భయం. మామ్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఏంట్రా విసుగ్గా అడుగుతుంది జాహ్నవి. అది కాదు, ఇప్పుడు ఎందుకు తొందర? నేను హైదరాబాద్ వెళ్ళాలి కదా. శామ్కి కూడా స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఏంటి? కంగారుగా శామ్ని చూస్తూ ఉంటాడు. పూనంకి కూడా ఆల్రెడీ అరుణ్ శామ్ హనీని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మామ్ అని ముందే చెప్పడం వల్ల ఇప్పుడు జాహ్నవి ముఖేష్ తప్ప మిగతా అందరూ శామ్నే చూస్తారు. నీ ఉద్దేశం ఏంటి అన్నట్లు. మాయ నోరు తెరిచి ఏదో చెప్పేలోపు నేను ఒకసారి తనతో మాట్లాడి చెప్తాను మామ్, ప్లీజ్ వెయిట్ అంటూ అందరూ ఉన్నా కూడా ఎప్పుడు చొరవగా శ్యామ్తో అలవాటే కాబట్టి వాళ్ళ ముందే తన చెయ్యి పట్టుకుని తన రూమ్లోకి తీసుకువెళ్తాడు రోహన్. డోర్ దగ్గరికి వస్తాడు కానీ లాక్ చేయడు. వెనక్కి తిరిగి శ్యామ్ని చూస్తే నార్మల్గానే చూస్తూ ఉంటుంది. శ్యామ్ అంటూ తన బెడ్ మీద కూర్చుని చూస్తుంది. ఎదురుగా రీడింగ్ చైర్ ఉంటే బెడ్ దగ్గరికి లాగి అందులో కూర్చుని శ్యామ్ ప్లీజ్ మామ్ అలా మామూలుగా అంటుంది. నేను నీకు ప్రపోజ్ చేసిన విషయం ప్రామిస్గా ఎవరికీ చెప్పలేదు, కానీ వాళ్ళే అంటూ తను ఓకే చెప్పకపోయినా కూడా అందరికీ చెప్పేసి బలవంతంగా ఇప్పుడు పెళ్లి వరకు తీసుకువచ్చాడు అని తనని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో అని కంగారుగా చెప్తూ ఉంటాడు. హనీ, ఐ నో ఎందుకంత టెన్షన్ అవుతున్నావు, నాకు తెలుసు. భయ నాకు అంతా చెప్పాడు అంటుంది చిన్నగా నవ్వుతూ. అలా అనగానే హనీ కొంచెం కూల్ అయ్యి, ఉఫ్, అయితే నా మీద నీకు నమ్మకం ఉందిగా. ఉంది అని మళ్ళీ రోహన్ కళ్ళలోకి చూస్తూ, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలా? అడగకూడదు అనుకుంటూనే అడిగేస్తుంది. అలా అడగంగానే రోహన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను వెళ్ళడం ఇష్టం లేదు అంటే తనంటే శ్యామ్కి ఇష్టమే అని చిన్నపాటి ధైర్యం వస్తుంది. కానీ వెళ్ళక తప్పదు కాబట్టి సంతోషం అంతా తన మొహంలోనే చూపిస్తూ, తప్పదు బుజ్జమ్మ, ముందే నేను లొకేషన్ ఎక్కడైనా పర్లేదు, షిఫ్ట్లు కూడా ఓకే అని టర్మ్స్ అండ్ కండిషన్లో సైన్ చేసి జాయిన్ అయ్యాను రా అంటాడు. కొంచెం డల్గా మొహం పెట్టి ఎన్నాళ్ళు అంటుంది. మ్యాక్సిమం 1 ఇయర్. ఈలోపే అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే వచ్చేస్తానుగా అంటూ శ్యామ్ మాటలతో నమ్మకం వచ్చేసి ముందుకు వంగి చేయి పట్టుకుని చెప్తాడు. రోహన్ అలా చేయి పట్టుకోగానే చిన్నగా ఎందుకో మనసులో టెన్షన్ స్టార్ట్ అవుతుంది మాయాకి. ఫ్రెండ్స్ అనుకున్నంత కాలం కొట్టుకున్నా తిట్టుకున్నా ఏ ఫీలింగ్ లేదు, భయం లేదు. కానీ ప్రపోజ్ చేసినప్పటి నుండి ఆమెకి అతడిని చూసే విధానం మొత్తం చేంజ్ అయిపోయింది. పైగా నెక్స్ట్ డేనే అరుణ్ కూడా ఇంట్లో అందరూ వాళ్ళకి పెళ్లి చేస్తారు అని చెప్పాక ఇంకా అప్పటి నుంచి రోహన్ని చూసిన ప్రతిసారి ఆమెకి మైండ్లో అదే నడుస్తూ ఉంటుంది. కానీ బయటపడితే ఓకే అనో లేదంటే నో అనో చెప్పాలి. దానికన్నా తన మనసులో ఇప్పుడు అతనిపై ఎటువంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి కామ్గా ఉండడమే మంచిది అని అలాగే సైలెంట్గా ఉండిపోతుంది. ఇప్పుడు కూడా చెయ్యి వెనక్కి తీసుకుంటే మళ్ళీ రోహన్ బాధపడతాడు అనే టెన్షన్గా ఉన్నా కూడా అలాగే ఉంటుంది. చెప్పు బుజ్జమ్మ, 1 ఇయర్నే కదా, వెళ్ళిరానా? రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టి కళ్ళు చిన్నవి చేసి అడుగుతూ ఉంటాడు రోహన్. తన డెసిషన్ అవసరం లేకపోయినా కూడా తనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అడుగుతూ ఉంటే రోహన్ మీద అభిమానం పెరిగి అలాగే అన్నట్లు తల ఊపుతుంది నవ్వుతూ.
థ్యాంక్ యూ సో మచ్ బుజ్జమ్మ అంటూ ఆనంద ఆపుకోలేక బెడ్ మీదకి వచ్చి పక్కనే కూర్చుని చిన్నగా హక్ చేసుకుంటాడు. శ్యామ్ రోహన్ అలా చేస్తాడని ఊహించక కొద్దిగా బిగుసుకుపోతుంది. వారిద్దరి మధ్యలో చేతులు అడ్డుగా పెట్టేసరికి రోహన్ వెంటనే దూరం జరిగిపోయి సారీ నువ్వు ఓకే అన్నావు అని హ్యాపీనెస్లో అంటూ మళ్ళీ నవ్వుతూ చైర్లోకి వెళ్ళిపోయి, సరే నేను మమ్మీకి చెప్తాను, ఏం పర్వాలేదు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాక అరుణ్ కూడా వచ్చేసాక ఆలోచిద్దాం అన్నాడు. అప్పటికి నీ స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయి ఫ్రీ అవుతావు, పైగా నా మీద ఫీలింగ్స్ కూడా రావచ్చు. అలా అనగానే నిజమే, రోహన్ నాకు మంచి ఫ్రెండ్, కానీ తన మీద ఫీలింగ్స్ ఉన్నాయా అసలు నాకు అని తనని తానే క్వశ్చన్స్ చేసుకుంటూ ఉంటుంది మాయా. శ్యామ్ ఓకేనా అని మళ్ళీ అడుగుతాడు. గట్టిగా ఒకసారి ఊపిరి వదిలి నే అని చెప్పబోయేది కాస్త డోర్ నాక్ చేసిన సౌండ్కి అటు చూస్తుంది. పూనం మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి వీళ్ళని చూసి నవ్వి, రోహన్, జాహ్నవి పిలుస్తుంది, ఒకసారి మాట్లాడిరా నాన్న అంటారు. అలాగే ఆంటీ అని మాయా వైపు చూసి ఇప్పుడే వస్తాను, నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు అని భరోసా ఇచ్చి బయటికి వెళితే పూనం వచ్చి రోహన్ చైర్ ఆక్యుపై చేస్తారు. మా అంటుంది మాయా. శ్యామ్ అంటూ చేతులు పట్టుకుని, నీకోసం నేను ఏం చేసినా నీకు మంచి జరగాలని చేస్తాను, అవునా, నీకు నమ్మకం ఉందిగా నా మీద? ఉంది మా, కానీ కాదు శ్యామ్, ఒకసారి చెప్పేది విను, నీకు ఇంకా రోహన్ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అవ్వలేదు అని అరుణ్ నాకు అంతా చెప్పాడు అంటారు. ఆ మాటకి మాయ కొంచెం షాక్ అయి చూస్తుంది. నాకు తెలుసురా, కానీ ఒక ఆడదానిగా చెప్తున్నా, దూరం ఎప్పటికీ దూరాన్ని మిగులుస్తుంది. ఇప్పుడు రోహన్ నీకు ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాడు, తిరిగి వచ్చేసరికి సిచ్యువేషన్ ఎలా అయినా మారవచ్చు. దానికన్నా ఇప్పుడే మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మీ ఇద్దరిలో ఖచ్చితంగా ప్రేమ పెరుగుతుంది. నువ్వు కూడా ఈ 1 ఇయర్లో మీ బంధాన్ని యాక్సెప్ట్ చేస్తావు. బంధం ఎప్పుడైతే మీ మధ్య మొదలవుతుందో అప్పుడు దూరం కూడా ప్రేమగా మారిపోతుంది. నన్ను నమ్ము, మా మాట విని పెళ్ళికి ఒప్పుకోరా. రోహన్ నీకు చిన్నప్పటి నుంచి తెలుసు, అతను కాకుండా ఇంకెవరైనా నీ లైఫ్లోకి వస్తే అసలు యాక్సెప్ట్ చేయగలవా? నీ హార్ట్ మీద చేయి వేసుకుని ఆలోచించి చెప్పు. కొత్త వ్యక్తి ఎలా ఉంటారో తెలీదు, పైగా మా అందరి నుండి దూరంగా వెళ్ళిపోవలసి రావచ్చు అనగానే మాయాకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మాయ ఏం చెప్తుంది తెలుసుకోవాలి అంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్ మీకోసం త్వరగా తెచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.